తాజాంశాన్ని చూస్తున్నాం. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో కురుస్తున్న వర్షాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నుండి తెలుసుకుందాం. నారాయణప్ప, వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లాతో పాటు తిరుమలలో తాజా పరిస్థితి ఏంటి? షాహీన్, తిరుపతి జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోతున్నాయి. ప్రధానంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమల కనుమ రహదారిలో కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో అప్రమత్తమైన టీటీడీ భక్తులను జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. తిరుమల కనుమ రహదారిలో తిరుమలకు చేరుకునే రహదారి కావచ్చు, లేకపోతే తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే రెండు రహదారుల్లో కూడా టీటీడీ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి కొండచర్యలు విరిగిపడేందుకు అవకాశాలున్న ప్రాంతాలలో అప్రమత్తంగా వెళ్లేలా భక్తులను సూచిస్తోంది. అదే విధంగా తిరుమలలో ఉన్న జలాశయాలన్నీ పూర్తిగా నిండిపోయాయి. పాప వినాశనం, అదేవిధంగా గోగర్భం జలాశయాలు నిండిపోవడంతో ఆ జలాశయాల నుంచి వస్తున్న నీరంతా పూర్తిగా మాల్వాడి గుండం మీదుగా తిరుపతి వైపు వస్తుంది. అదేవిధంగా శ్రీవారి పాదాలు పాప వినాశనం ప్రాంతాలలో వెళ్లే భక్తులను పూర్తిగా నిషేధించారు. అటువైపు వెళ్లకోకుండా కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది. అదే విధంగా భారీ వర్షం కురుస్తుండడంతో భక్తులు అటువైపు వెళ్లకోకుండా తాత్కాలికంగా ఆ రహదారులన్నింటినీ టీటీడీ అధికారులు మూసివేశారు. మరోవైపు నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుపతి నగరం పూర్తిగా లోతట్టు ప్రాంతాలంతా జలమయమయ్యాయి. ప్రధానంగా వెస్ట్ చర్చి సమీపంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తిగా నీటి మునిగిపోవడంతో అటువైపుగా వచ్చే వాహనాలన్నింటినీ పూర్తిగా దారి మళ్లించారు. బెంగళూరు వైపు, అదే విధంగా చెన్నై వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కొండకు వెళ్లేందుకు అండర్ బ్రిడ్జ్ ద్వారానే అలిపిరి మార్గానికి చేరుకుంటాయి. కానీ అటువైపు నుంచి వస్తున్న వాహనాలు నీటి మునిగే ప్రమాదం ఉండడంతో అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలంలో వెస్ట్ చర్చ్ సమీపంలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి పూర్తిగా రాకపోకలను మళ్లించారు. మహిళా విశ్వవిద్యాలయం మీదుగా రైల్వే గేట్ నుంచి ఎస్వి యూనివర్సిటీ మీదుగా బాలాజీ కాలనీ నుంచి ఎన్టీఆర్ కూడలి మీదుగా అలిపిరి వైపు వాహనాలు మళ్లించారు. అదేవిధంగా లక్ష్మీపురం కూడలిలో ఎక్కువ నీళ్లు, వరద నీరంతా చేరుకోవడంతో అక్కడంతా రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో లక్ష్మీపురం కూడలిలో వైపు వచ్చే వాహనాలన్నింటినీ రామానుజ సర్కిల్ వైపుగా మళ్లించి అలిపిరికి వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలైన గొల్లవానికుంట, అంటే ఎగువ ప్రాంతాల్లో తిరుమలలో కురుస్తున్న వర్షాలతో మాల్వాడి గుండం పొంగి పొర్లుతుండడంతో ఆ వర్షపు నీరంతా పూర్తిగా లోతట్టు ప్రాంతాలకు, తిరుపతిలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే గొల్లవాని కుంటలో కూడా పూర్తిగా వరద నీరు వచ్చి ఇళ్లలో చేరుతుండడంతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు తిరుపతి నగరపాలక అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు తిరుపతి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు కొన్నింటిని రద్దు చేశారు. తిరుమలకు వెళ్లే వాహనాలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ధన్యవాదాలు నారాయణప్ప.